నమస్కారం అండి. కాకరకాయలో ఎన్నో రకాలు ఉన్నాయి. అయినప్పటికీ మనం చేసుకోబోయే ఈ కాకరకాయ కారానికి ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న కాకరకాయలని మరీ ముదురువి కాకుండా, లేతవి కాకుండా మధ్యస్థంగా ఉన్నవి తీసుకోవాలి. ఈ కాకరకాయలని ఉప్పు నీళ్ళల్లో కడిగి గుండ్రంగా ఇక్కడ చూపించిన సైజులో కట్ చేసుకోవాలి. కాకరకాయ కారానికి కావలసిన సామాగ్రి ఏంటో చూద్దాం. 1 కేజీ కాకరకాయ కారానికి 1/2 కేజీ నూనె, గుప్పెడు వెల్లుల్లి, 3 స్పూన్స్ జీలకర్ర, తగినంత ఉప్పు, పసుపు, కారం తీసుకోవాలి. ముందుగా మందపాటి స్టీల్ కళాయిలో నూనె పోసి కాకరకాయ ముక్కల్ని వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి. ఒక 10 నిమిషాలకి కాస్త మగ్గుతాయి. అయితే కాకరకాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, లేదంటే పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటాయి. ఒక 15 నిమిషాలకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 20 నిమిషాలకి మరింత మగ్గుతాయి. ఇప్పటి నుంచి ఫ్రీక్వెంట్గా కలుపుకుంటూనే ఉండాలి, ఎందుకంటే ఒకవైపు మాడి మరోవైపు పచ్చిగా ఉంటాయి. 30 నిమిషాలు వేగేసరికి గింజ భాగం బ్రౌన్ కలర్కి వచ్చేస్తుంది. కాకరకాయ కారం ముక్కల్ని వేయించిన దాన్ని బట్టి రుచి పెరుగుతుంది. ఇప్పుడు మీరు ముక్కల్ని గంటెతో కొట్టి చూస్తే కొంచెం వేగినట్లు సౌండ్ వస్తుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసి వెల్లుల్లి, జీలకర్ర దంచి వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. అయితే కారం, ఉప్పుని మీ రుచికి తగినట్లుగా వేసుకోవచ్చు. అంతేనండి, కాకరకాయ కారం రెడీ అయిపోయింది. ఈ కాకరకాయ కారం ఎంత టేస్టీగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేనండి. మొక్క నములుతున్నప్పుడు పైన కొంచెం క్రిస్పీగా, లోపల కొంచెం మెత్తగా ఉండి వెల్లుల్లి కారంతో అదిరిపోతుందనుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.